మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయమందు మనము ఆరాధన వాక్యముగా కీర్తనలు 92వ కీర్తనలు 1 నుంచి 3 వచనాలను ఈ సమయమందు ఆరాధన వాక్యముగా ధ్యానం చేసుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోను గంభీర ధ్వనిగల సితారాతోను ప్రచురించుట మంచిది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఇక్కడ కీర్తనాకారుడు ఈ యొక్క 92వ కీర్తనలో ఆయన మంచిది మంచిది మంచిది, ఏంటి మంచిది అనంటే యెహోవాను స్తుతి చేయుట మంచిది. ఎందుకు మంచిది అనంటే యెహోవాను స్తుతి చేయుట ఎందుకు మంచిది మనం ఆలోచిస్తే, యెహోవాయే భూమిని ఆకాశమును మన కన్నులకు కనబడుతున్న సమస్త సృష్టమును సృజించిన దేవుడు గనుక ఆయనను స్తుతి చేయుట మంచిది. ఆయన పోలికలో నిన్ను నన్ను రూపించి ఆయన జీవాత్మను మనకు ఊదగా మనము జీవాత్మ కలిగిన నరులము అయ్యాము. కాబట్టి యెహోవాను స్తుతి చేయుట మంచిది. అన్నపానముల చేత తృప్తినిస్తూ, ఐశ్వర్యము అభివృద్ధిని ఇస్తూ, కుటుంబాలను పిల్లలను మనకు స్వాస్థ్యంగా ఇస్తూ ఉన్న దేవుణ్ణి స్తుతి చేయుట మంచిది. అంత మాత్రమే కాక గొర్రెల వలె త్రోవ తప్పిపోయిన నీ ఎడల నా ఎడల తన కుమారుడైన యేసుక్రీస్తు లోకమునకు వచ్చి నీ పాపము కొరకు, నీ శాపము కొరకు, రాబోయే ఉగ్రత కొరకు నిన్ను నన్ను విడిపించటానికి తన ప్రాణాన్నే బలిపశువుగా అర్పించిన విధమును బట్టి యెహోవాను స్తుతి చేయుట మంచిది. ఆయన వలననే నీకు నాకు రక్షణ దొరికింది. ఆయన వలననే మరలా తండ్రి అయిన దేవునితో సమాధాన పడే భాగ్యము దొరికింది. అందుకు మన దేవుణ్ణి స్తుతి చేయుట మంచిది. అంత మాత్రమే కాదు, మన కన్నులకు కనబడుతున్న ఈ సృష్టి అంతా ఒకరోజు లయమైపోతుంది. ఈ లయమైపోయిన నాడు నీవు నేను లయము కాకుండా దేవుడు ఉన్న స్థలములో నీవు నేను నివసించే ఆ ఆధిక్యతను ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా ఆయన రక్తము ద్వారా ఆయన కృప ద్వారా రక్షణ ఇచ్చుటను బట్టి మనము ఆయన్ని స్తుతి చేయుట మంచిది. యుగ యుగాలు దేవుడు ఎలాంటి అమరత్వం కలిగి ఉన్నాడో, ఎలాంటి మహిమ కలిగి ఉన్నాడో అదే మహిమను, అదే అమరత్వమును, అదే రాజ్యమును నీవు నేను ఏలే భాగ్యాన్ని ఇవ్వనయున్న యెహోవాను స్తుతి చేయుట మంచిది. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద తెలియని అపాయాల నుండి తప్పించుచున్న నీ దేవుణ్ణి స్తుతి చేయుట మంచిది. క్షేమాన్ని ఇస్తున్న నీ దేవుణ్ణి స్తుతి చేయుట మంచిది. దుష్టుని యొక్క కాడి మ్రాను మ్రేకుల క్రింద నుంచి ఎందరినో నిన్ను నన్ను మరెందరినో విడిపించినందును బట్టి యెహోవాను స్తుతి చేయుట మంచిది. అంత మాత్రమే కాదు, ఆపత్కాలమందు మొరపెట్టినప్పుడు ఉత్తరమిచ్చి ఎన్నో మేలు ఉపకారములు చేసిన ఆ దేవుడు మన ఎడల చూపిన ప్రేమను బట్టి, చేసిన కార్యములను బట్టి, ఇస్తున్న ఆయుష్ ఆరోగ్యములను బట్టి యెహోవాను స్తుతి చేయుట మంచిది. అందుకే కింద అంటున్నాడు 2వ వచనంలో, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మనం ఎందరినో కీర్తిస్తాం, ఆయన గొప్ప, ఈయన గొప్ప, అది గొప్ప, ఇది గొప్ప అని. అన్నింటికంటే గొప్ప నీ దేవుడు. ఎందుకంటే ఆయన ఇస్తే అందరున్నారు,
ఆయన పిలిస్తే అందరూ పోతారు. కానీ అందరికంటే ఉన్నతుడు, గనుడు, పూజ్యుడు ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. అందుకే ఆయన మహోన్నతుడు, ఆయన నామమును కీర్తించుట మంచిది. ఎలా? ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ప్రచురించడం అంటే గంభీర స్వరంతో సమాజంలోనూ, సంఘంలోనూ, బంధుజనుల మధ్యలోనూ, వ్యక్తిగతంగాను ఉత్సాహ సంతోషములతో ఆయన మన ఎడల చూపే ప్రేమకు, చేసే కార్యాలకు, ఇచ్చిన రక్షణకు, ఇస్తున్న ఈ జీవానికి, ఈ ప్రాణానికి, ఈ మనుగడకు మనము ఏం చేయాలంటే గంభీర ధ్వనిగల సితారాతోనూ, అంటే గంభీర ధ్వనిగల మన నోటితోనూ ఆయన మహిమను ఆయనకు ప్రచురపరచుట ఎంతో మంచిది. ఇది భక్తుడైన దావీదు తన బ్రతుకు కాలమంతటిలో చేశాడు. నీవు నేను అలాగు చేయటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు పడిపోయిన మనల్ని ఉద్ధరించాడు, చెడిపోయిన మనల్ని బాగు చేశాడు. నశించి నరకానికి వెళ్ళాల్సిన మనలను నిత్య జీవంలోనికి నడపడానికి నిత్య రక్షకుడుగా మన ముందు ఆయన బలి పశువుగా వదకు తేబడిన గొర్రెవలే బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనముగా ఉన్నట్లు మన నిమిత్తము ఆయన మౌనంగా ఉండి సిలువను ఎక్కి మరలా సమాధి చేయబడి మరలా మనల్ని నీతిమంతులుగా నిలబెట్టడానికి తిరిగి లేచిన సజీవుడు, సర్వశక్తి గల దేవుడు. కాబట్టి ఆయనను బట్టి కలిగిన రక్షణకై మనము మన దేవుణ్ణి స్తుతి చేయుట మంచిది. మన దేవుణ్ణి ప్రశంసించుట మంచిది. మన దేవుణ్ణి గొప్ప ధ్వనితో ఆరాధించుట మంచిది. ఇది దేవుణ్ణి స్తుతి చేయుట ఎవరికి మంచిది అంటే స్తుతి చేయు వారికే మంచిది. దేవునికి అది ఎంతో సంతోషం, ఎంతో ఆనందం, ఎంతో హర్షించదగిన విషయం. భూమి మీద నీ ఎడల నా ఎడల ఏమైనా ఉన్నదా అంటే నోరు తెరిచి హృదయమార దేవుణ్ణి ఆరాధించడం తప్ప మరి ఇంకొకటి లేనే లేదు అని దైవవాక్యం సెలవిస్తుంది. కాబట్టి సమయమందు మన దేవుణ్ణి మనము ఆరాధించుకుందాం, మన దేవుణ్ణి మనం ఘనపరుద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.